హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్యా. కూలీ సినిమా ట్రైలర్ గురించి భయ్యా. నిజానికి ఆగస్ట్ 2వ తారీఖున అయితే కూలీ సినిమా ట్రైలర్ అయితే వదులుతామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు భయ్యా. నాకు తెలిసినంత వరకు అది ఒక ఆశయం అని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి అసలు కూలీ సినిమా ట్రైలర్ లేకుండానే సినిమా రిలీజ్ చేస్తాము, ఒక రేంజ్లో ఆడిస్తాము, అది ఇది అని చెప్పేసి చాలా మాటలు అయితే వచ్చాయి భయ్యా. అసలు ఆ మాటలకన్నిటికీ ఇప్పుడు లోకేష్ కనకరాజు గారు అయితే ఒక రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ ఇస్తూ ట్రైలర్ అయితే వదులుతామని చెప్పేసి అయితే వదిలారు. నాకు తెలిసినంత వరకు ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ లెక్కలు మారుతాయేమో అని చెప్పవచ్చు భయ్య. అంటే ఎలా అంటే ఇప్పుడు మొన్న మన వార్ 2 ట్రైలర్ వచ్చినప్పుడు ఒక లెక్క ఉండింది. అంటే అంతకుముందు సినిమా మీద అంచనాలు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ వార్ 2 ట్రైలర్ రాగానే ఇంకా సినిమా మీద భారీ అంచనాలు వచ్చాయని చెప్పొచ్చు. అలాగే కూలీ సినిమా ట్రైలర్ రాగానే ఇంకా దాని మీద ఇంకా ఎన్ని అంచనాలు వస్తాయి అని చెప్పేసి చాలామందికైతే ఒక హోప్ అయితే ఉంది భయ్య. నాకు తెలిసినంత వరకు ఇలాంటి సిచ్యువేషన్‌లో ట్రైలర్ అంటే అసలు ఆసమ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే భారీ ప్రమోషన్ అయితుంది భయ్య సినిమాకి. అంతకంటే ఎక్కువ మనము ఏదైతే అనుకుంటామో దానికి మించి ప్రమోషన్ అయితుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. అయితే ఇక్కడ ఇంకో మ్యాటర్ వచ్చేసి మన లోకేష్ కనకరాజు గారితో మన రజనీకాంత్ గారు ఫస్ట్ సినిమా అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం భయ్య. అదీ కాకుండా చాలామంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు భయ్య ఈ సినిమాలో. ఇప్పటిదాకా ఇలాంటి కాస్టింగ్‌తో ఒక సినిమా, అది తమిళ్ సినిమా రావడం అంటే నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే మన పొన్నియిన్ సెల్వన్ ఉంది. కాకపోతే ఇట్లా డ్రగ్స్ మాఫియా ఇలాంటి అంటే పౌరాణికంలో మామూలుగా ఆర్టిస్టులు ఉండడం అది సహజమే అని చెప్పొచ్చు. మరి ఇలాంటి స్టోరీస్‌కి మరి అంతమంది ఉండడం అసలు ఒక హై అనే చెప్పొచ్చు భయ్య. అది లోకేష్ కనకరాజు గారు మామూలుగా అసలు వాడుతూనే ఉంటారు ఆర్టిస్ట్‌ని. అసలు చిన్న చిన్న క్యారెక్టర్‌కి కూడా హై ఇచ్చే వీళ్ళని పెడతాడు. అది మంచి ఇదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు 'కూలీ' సినిమా ట్రైలర్ ఎలా ఉంటుంది, ఏమి అని చెప్పేసి చాలామందికైతే ఒక ఆతృత కూడా ఉంది భయ్య. అయితే నాకు తెలిసినంత వరకు ఒక భారీగానే ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే మన 'నాగార్జున' గారు ఇందులో విలన్ అన్న తర్వాత నాకు ఇంకా మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు. అసలు మన 'నాగార్జున' గారు ఏంది విలన్‌గా చేయడం ఏంది అని చెప్పేసి ఒక డైనమాలోకి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు భయ్య. మరి ఆ ట్రైలర్‌లో నిజం చెప్పాలంటే ఈ ట్రైలర్ గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి